వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొన్నటి రోజు 17వ తేదీన ప్రభుత్వ పరంగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రేరక గ్రౌండ్లో ఏదైతే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టిందో దానికి గౌరవ పెద్దలు ఆదిశీనన్న గారు మరి బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వ విప్పుగా రావడం వారిని ఆ రోజు చేసిన సభా కార్యక్రమంలో వారు గీతాలాపన చేస్తుండగా మరి వారు సైరన్ వేసుకొని ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానురీతిలో రావడం మేము దీన్ని తీవ్రంగా ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఈరోజు మా మానల గ్రామం తరఫున కూడా బీసీ బిడ్డలందరం ఐక్యంగా వచ్చి ఇక్కడికి బీసీ బిడ్డలకు అవమానం జరిగితే మేము ఊరుకునేది లేదు. కలెక్టర్ సరైన రీతిలో పాలన సాగించాలా కానీ అధికార రాజకీయ నాయకులపైన కాదు. మీరు చేయాల్సింది మీ చిత్తశుద్ధి మీరు చేస్తున్నటువంటి పనిపైన ఉండాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ మరి బీసీ బిడ్డ రాత్రి బవలు కష్టంతో కూడుకున్నటువంటి పనిని ఒక ఎమ్మెల్యే సాయాన్ని చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక బీద బిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుకు వెళ్ళి మరి వారి కార్యక్రమాలు కొనసాగిస్తుంటాయి. మీ వెనుక ఎవరున్నారు ఈ కుట్ర దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడితే ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున విచ్చేసి మీ ఆఫీసును ముట్టడి చేసి ప్రభుత్వానికి మీరు చేస్తున్న చర్యలను మేము చెప్పే విధంగా మీకు తగిన గుణపాఠం కూడా ఈ ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా బీసీ బిడ్డ అనునిత్యం ప్రజల కోసం పోరాడుతూ మరి ప్రభుత్వంలో కొలువుదీరినటువంటి విప్ గారు ఏ సంక్షేమ కార్యక్రమైనా ఏ అభివృద్ధి కార్యక్రమైనా అందరికీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సమన్యాయంతో ముందుకు వెళ్తున్నటువంటి నాయకునికి ఇలాంటి అవమానం గిట్ట జరిగితే మేము మరొకసారి ఉపేక్షించాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై బీసీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.